ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటున్నారా? అయితే వెంటనే మనం సీరియల్లోకి వెళ్ళిపోదాం. ఇక భానుమతి అయితే మల్లికని తీసుకురమ్మని కొంతమంది రౌడీలను పురమాయించి ఇంకా ఆదికేశవ ఇంటి దగ్గరికి తీసుకెళ్ళి లోపలికైతే పంపిస్తుంది. రేయ్, వెళ్ళే ముందు ఒక్క మాట, ఆ ఆదిశేషుడి ముందు నందిలాగా ఆదికేశవ ఈ ఇంటికి బయటే పాక వేసుకొని ఈ ఇంటిని కాపాడుతున్నాడు. మనోడికి కనిపించకుండా జాగ్రత్తగా లోపలికి వెళ్ళి ఆ పాపని ఎత్తుకురండి. దొరికారో తరువాత వాళ్ళ దగ్గర తన్నులు తింటారని చెప్పి ఇక భానుమతి అయితే రౌడీలని హెచ్చరించి లోపలికైతే పంపిస్తుంది. ఇంకా రౌడీలైతే చాలా జాగ్రత్తగా లోపలికి వెళ్తారు. అలాగే బుజ్జి పక్కన పడుకున్న మల్లికని చిన్నగా తీసుకుని భుజాన వేసుకుంటారు. ఉన్నట్టుండి ఆదికేశవకి మెలకు వస్తుంది. తను నిద్రలేచి బయటికి వచ్చి చూసేసరికి ఎవరో ఇంటి ముందు గేటుని తీసినట్టుగా కాస్త ఓపెన్లో కనిపిస్తుంది. అది చూసిన ఆదికేశవ ఈ టైంలో ఇంటి గేటు తీసి ఉందేంటి అని చెప్పి తల పక్కకి తిప్పేసరికి ఇక గుమ్మం దగ్గర ఉన్న తలుపులు కూడా తెరిచి కనిపిస్తాయి. అది చూసిన కేశవ, అంటే ఇంట్లోకి ఎవరో వెళ్ళారు. ఎవరబ్బా? ఖచ్చితంగా ఆ మైత్రి నా భార్యని బిడ్డని ఏదో చేయడానికి పెద్ద ప్లానే చేసింది అని చెప్పి ఇంకా ఆదికేశవ అయితే చాలా ఆవేశంగా లోపలికైతే వెళ్తాడు. పాపని ఎత్తుకుని బయటికి వచ్చిన రౌడీలని చూసిన ఆదికేశవ ఒక్కసారిగా ఉగ్రరూప నరసింహుళ్లాగా వాళ్ళ మీద వెళ్ళి వాళ్ళని కొట్టి వాళ్ళ దగ్గర ఉన్న పాపని లాక్కుంటాడు. అదే టైంలో చప్పుడుకి అందరూ నిద్రలేస్తారు. ఇక రౌడీలైతే పాపని కేశవకి అప్పగించి అక్కడి నుంచి తప్పించుకొని పారిపోతారు. ఇంకా ఇదంతా ముందుగానే కనిపెట్టిన భానుమతి ఇప్పుడు కనుక ఆ ఆదికేశవ నన్ను చూస్తే ఇక నా పని అయిపోయినట్టే అని చెప్పి అందరికంటే ముందుగా తానే అక్కడి నుంచి పారిపోతుంది. ఇంకా అదంతా చూసిన రమ్య అయితే ఒక్కసారిగా షాక్ అవుతుంది. ఇక రమ్య కేశవ్ వైపు చూసి, చూసావుగా ఇక్కడ ఏం జరిగిందో, ఇదంతా నీ వల్లే అని చెప్పి ఇక రమ్య అయితే కేశవని అలాగే ఆ పాపని బయటికి గంటేసి తలుపు వేసేస్తుంది. ఇంకా బుజ్జి అయితే, అమ్మా ఏంటమ్మా చెల్లిని బయటికి పంపించేశావు, బయట చల్లటి గాలి వస్తుంది, చెల్లికి జలుబు చేస్తుంది, తలుపు తీయమ్మా అని చెప్పి ఇంకా బుజ్జి అయితే ఏడుస్తూ ఉంటాడు. రమ్య కోపంగా, బుజ్జి నోరు మూసుకొని లోపలికి పద అని చెప్పి ఇంకా బుజ్జిని తీసుకొని తన గదిలోకి వెళ్ళి తలుపు వేసేస్తుంది. కానీ బుజ్జి చిన్న పాపని బయట వదిలేయడం తన మనసుకి అస్సలు నచ్చదు. ఎలాగైనా సరే బుజ్జి ఆ చిన్న పాపని లోపలికి తీసుకురావాలని చాలా ప్రయత్నిస్తాడు. కానీ రమ్య అస్సలు ఒప్పుకోదు. ఇంకా ఇక్కడ చూస్తే నీలవేణి ఆదికేశవతో, కేశవ ఎవరు వాళ్ళు, ఎందుకు ఈ పాపని ఎత్తుకెళ్ళాలనుకుంటున్నారు అని అంటుంటే, అదే పిన్ని నాకు కూడా అర్థం కావట్లేదు, ఈ పాపని ఆ రౌడీలు ఎందుకు ఎత్తుకెళ్ళాలనుకుంటున్నారు, అసలు ఈ పాపకి వాళ్ళకి ఉన్న సంబంధం ఏమిటి అని చెప్పి ఇంకా కేశవ వాళ్ళ పిన్ని నీలవేణితో మాట్లాడుతుంటాడు. ఇక ఇక్కడ చూస్తే తన్నులు తిన్న ఆ రౌడీలు భానుమతి దగ్గరకు వచ్చి, మేడం వాడు మామూలోడు కాదు మేడం, వాళ్ళ ఆవిడ ఆ రోజు ఆరాధ్య ఫోటోని చూపిస్తే చితకపాతింది, కానీ వీడు ఏకంగా దెబ్బలు కనిపించకుండా లోపల ఎముకలు విరిగేలా కొట్టాడు, మా వల్ల కాదు, మీ డబ్బులు వద్దు, మీ దగ్గర మాకు పని వద్దు అని చెప్పి రౌడీలైతే ఇక భానుమతికి దండం పెట్టి అక్కడి నుంచి వెళ్ళిపోతుంటారు. ఇంతలో అక్కడికి మైత్రి వచ్చి భానుమతితో, భానుమతి గారు మీరింకా నిద్రపోలేదా, ఏ టైంలో ఎవరితోటో మాట్లాడుతున్నట్టున్నారు, ఎవరు వాళ్ళు అని అడగడంతో, వాళ్ళు నా దగ్గర పని చేసేవాళ్ళు, డబ్బుల కోసం వచ్చారులేండి, అయినా మీరేంటి నిద్రపోకుండా ఈ టైంలో అని అంటుంటే, అదేం లేదండి, బయట ఏదో మాట్లాడుకుంటున్న చప్పుడు వినిపించి నిద్ర పట్టక బయటికి వచ్చాను, అయినా ఆ పని వాళ్ళు ఇలా అర్ధరాత్రులు రావడం ఏంటండి, పగలంతా ఏం చేస్తున్నారు అని చెప్పి ఇంకా భానుమతిని మైత్రి అడుగుతుంది. భానుమతి తన మనసులో, దీనికి అన్ని అనుమానాలే, దీన్ని దగ్గరకొస్తా జాగ్రత్తగా ఉండాలని చెప్పి భానుమతి తన మనసులో అనుకుంటూ, అదేం లేదులేండి, వాళ్ళు
అక్కడ పగలే బయలుదేరారు. ఇక్కడికి వచ్చేసరికి ఇదిగో ఈ టైం అయింది, వాళ్ళు వస్తారని మెలకుగా బయట కూర్చున్నాను. సరే వెళ్ళి నిద్రపోదాం, బాగా నిద్రొస్తుంది అని చెప్పి ఇక భానుమతి అయితే లోపలికి వెళ్ళిపోతుంది. మైత్రి మాత్రం భానుమతిని అనుమానంగా చూస్తుంది. ఈవిడ వచ్చిన దగ్గర నుంచి చూస్తున్నాను పదే పదే ఆదికేశవ కుటుంబం గురించి, అలాగే తన ఇంట్లో ఉన్న ఆ పసిపాప గురించి, వాళ్ళ గురించే మాట్లాడుతుంది. ఈవిడ మీద నాకెందుకో అనుమానంగా ఉంది. ఈవిడ ఫ్యాక్టరీ కట్టడం కంటే ఆదికేశవ కుటుంబం గురించి ఎంక్వైరీ చేయడానికి వచ్చినట్టుగా అనిపిస్తుంది అని చెప్పి మైత్రి అయితే తన మనసులో అనుకుంటూ ఇంకా అక్కడి నుంచి లోపలికి వెళ్ళిపోతుంది. ఉదయాన్నే ఆదికేశవ ఆ పాపకి స్నానం చేపిస్తూ ఇక పాలు తాగిస్తూ పాపకి కావలసిన అన్ని పనులని ఆదికేశవే చేస్తుంటే ఇంకా బుజ్జి అయితే పక్క నుంచి నాన్న చెల్లికి ఇవన్నీ ఎవరు చేస్తారా అని చాలా బాధపడేవాణ్ణి, అన్నీ నేనే చేసుకునేవాణ్ణి. కానీ ఈరోజు నాకు సహాయంగా చెల్లికి ఇవన్నీ నువ్వే చేస్తుంటే నాకు చాలా సంతోషంగా ఉంది. కానీ ఇవన్నీ అమ్మ చేస్తుంటే ఇంకా బాగుండేది అని చెప్పి ఇంకా బుజ్జి మాట్లాడుతూ ఉంటే అదంతా చూస్తున్న రమ్యకి చాలా కోపం వస్తుంది. ఇక రమ్య అయితే అక్కడికి వచ్చి ఆదికేశవ అని గట్టిగా అరవడంతో ఒక్కసారిగా ఆదికేశవ, రమ్య ఏంటా పిలుపు, నేను నీ మెడలో తాళి కట్టిన భర్తని అని అంటుంటే, అవును ఆదికేశవ గారు, మీరు నా మెడలో తాళి కట్టిన భర్తే, కానీ ఒక భార్యకి ఇచ్చే గౌరవం మీ నుంచి నాకు ఎక్కడ వచ్చింది చెప్పండి. నాతో జీవితాంతం ఉంటానని అగ్నిసాక్షిగా నాకు మాట ఇచ్చారు. కానీ నన్ను కాకుండా మరొక ఆడదాంతో సంబంధం పెట్టుకుని ఇదిగో ఇలా అక్రమ సంతానాన్ని ఇంటికి తీసుకొచ్చారు. మరి ఇది నన్ను మీరు మోసం చేసినట్టు కదా. మీరు చేసిన తప్పుకి ఈరోజు ఇంట్లో అందరి ప్రాణాలు పోయే స్థితికి వచ్చింది. రాత్ర జరిగింది మర్చిపోయారా? ఇదంతా చూసిన తర్వాత కూడా మీరు ఇంకా నన్ను నిలదీస్తున్నారా అని చెప్పి రమ్య అడుగుతూ ఉంటే, రమ్య మాటలకి కేశవ, చూడు రమ్య, నువ్వు అనవసరంగా నన్ను అపార్థం చేసుకుంటున్నావు. అసలు ఈ పాపకి నాకు తెలుసు కేశవ గారు, ఈ పాప మీ అక్రమ సంతానమని. దానివల్లే కదా మేమందరం మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. మీ వల్ల ఊర్లో నాకు గౌరవం లేదు. ముఖ్యంగా ఆ మైత్రి ఏ చిన్న అవకాశం దొరికినా ఏదో ఒక రకంగా నన్ను, నా కొడుకుని నిందిస్తూనే ఉంది అని చెప్పి ఇంకా రమ్య అయితే కేశవని ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంది. కేశవ అయితే రమ్యకి ఎంత నచ్చ చెప్పడానికి ప్రయత్నించినా అస్సలు రమ్య వినిపించుకోదు. వద్దు ఆదికేశవ గారు, మీకు పుణ్యం ఉంటుంది. దయచేసి మీ అక్రమ సంతానంతో ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. అలా అయినా నా కొడుకు నేను సంతోషంగా ఉంటామేమో. ఈరోజు మీ అక్రమ సంతానం వల్ల, మీ వల్ల మా ప్రాణాలు పోయే స్థితికి వచ్చాయి. అయినా మీకు పరాయి ఆడదాని మీద ఉన్నంత మోజు భార్య మీద లేదు కదా. అందుకే ఒక ఆడదాంతో తప్పుడు సంబంధాన్ని పెట్టుకుని ఇదిగో ఈ సంతానాన్ని కన్నారు అని చెప్పి ఇక రమ్య అయితే ఆదికేశవకి కోపం వచ్చేలా మాట్లాడుతుంది. ఆదికేశవ తట్టుకోలేక రమ్య అని చెప్పి ఒక్కసారిగా రమ్య మీద చెయ్యెత్తడంతో రమ్య తల పక్కకి తిప్పి కళ్ళు గట్టిగా మూసుకుంటుంది. ఇంకా తన చేతిని ఎవరో పట్టుకుని రమ్యని కొట్టకుండా ఆపినట్టుగా ఒక ఆవిడొచ్చి ఆదికేశవ చెయ్యి పట్టుకుంటుంది. ఎవరా అని చూసేసరికి అక్కడ మైత్రి కనిపిస్తుంది. మైత్రి అయితే ఆదికేశవతో, ఆదికేశవ, నువ్వు చేసేది చాలా పెద్ద తప్పు. చూడు, ఎన్ని గొడవలున్నా ఇట్లా ఆడదాని మీద చెయ్యెత్తడం అనేది చాలా తప్పు. అయినా నువ్వు మాజీ జమీందార్వి, పైగా ఊరు మొత్తం నిన్ను దేవుడిలాగా కొలిచేవారు. మరి నీలాంటివాడు ఒక ఆడదాంతో అక్రమ సంబంధాన్ని పెట్టుకుని ఇలా అక్రమ సంతానాన్ని ఇంటికి తీసుకురావడం నిన్నే చూస్తున్నాను. పైగా అది తప్పని నిలదీసిన భార్య మీదే చెయ్యెత్తుతున్నావు. ఆడదాన్ని తక్కువ చేసి చూస్తే ఈ మైత్రి చూస్తూ ఊరుకోదు అని చెప్పి ఇక మైత్రి అయితే ఆదికేశవని ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంది. ఆదికేశవ, మైత్రి అవకాశం దొరికింది కదా అని నీ నోటికి వచ్చినట్టు మాట్లాడితే అది చూస్తూ ఊరుకోడు ఈ ఆదికేశవ అని అంటూ ఉంటే
దానికి మైత్రి అయితే చూ ఊరుకోపోతే ఏం చేస్తావు ఆదికేశవ? మళ్ళీ మరొక ఆడదంతో సంబంధం పెట్టుకుంటావా? ఇప్పటికే నిన్ను ఊరి నుంచి వెలివేశాం, కానీ నా తీర్పుని పక్కన పెట్టి నా మాటకి విలువ లేకుండా ఊర్లో అడుగు పెట్టావు. నీ భార్యకి ఇష్టం లేకపోయినా ఈ ఇంటి ముందే పాక వేసి తిష్ట వేశావు. అసలు అసలు నువ్వు ఏం ఆలోచిస్తున్నావో నాకు అర్థం కావట్లేదు. నీలాంటివాడు ఇంకా ఈ ఊర్లోనే ఉంటే మగవాళ్ళందరూ పాడైపోతారు. ముందు ఈ ఊరు నుంచి నీ అక్రమ సంతానంతో బయలుదేరు అని చెప్పి ఇంకా మైత్రి మాట్లాడుతూ ఉంటే, రమ్య నువ్వు ఏం మాట్లాడవేంటి? చూసావుగా ఈ మైత్రి మన మధ్యలో ఉన్న గొడవని అవకాశంగా తీసుకొని ఎట్లా మాట్లాడుతుందో అని చెప్పి ఇంకా ఆదికేశవ మాట్లాడుతుంటే, ఆ మాటలకి రమ్య అయితే తను మాట్లాడిన దానిలో తప్పేముంది? ఈరోజు నీ మనసు పడ్డ ఆ అమ్మాయి గురించి, అలాగే ఈ అక్రమ సంతానం గురించి మాట్లాడితే భార్యనైనా నా మీదే చెయ్యెత్తావు. నన్ను నన్ను కొట్టడానికి చూసావు. సమయానికి మైత్రి రావడం పట్టించి నన్ను కొట్టనివ్వకుండా ఆపింది. ఇప్పుడే అర్థమైంది, ఇంతవరకు నువ్వు తప్పు చేసిన భార్యని నా మీద నీకు ప్రేమ ఉంది అనుకున్నాను, కానీ నీకు నా మీద ఏమాత్రం ప్రేమ లేదని ఇప్పుడే అర్థమైందని చెప్పి ఇంకా రమ్య అయితే ఆదికేశవని చీకొట్టి అక్కడి నుంచి లోపలికి వెళ్ళిపోతుంది. ఇక మైత్రి అయితే, చూసావుగా ఆదికేశవ, చివరికి నీ భార్యతో కూడా నిన్ను చీకొట్టించాను. ఇక నిన్ను ఎవ్వరూ నా నుంచి కాపాడలేరు. నిన్ను నీ కుటుంబాన్ని ముక్కలు చేస్తాను. నువ్వు నా కన్న తండ్రిని చంపేశావు. ఇక నీ కుటుంబాన్ని నాశనం చేసి నిన్ను అంతమందించే వరకు నా పగ చల్లారదు అని చెప్పి ఇంకా మైత్రి మాట్లాడుతూ ఉంటే, మైత్రి మాటలకి ఆదికేశవ, చూడు మైత్రి, ఒక్కసారి అవకాశం దొరికింది కదా అని ప్రతిసారి అట్లాంటి అవకాశం దొరుకుతుందని నువ్వు అస్సలు అనుకోవద్దు. ఇక్కడ ఉన్నది ఆదికేశవ. ఈ ఆదికేశవ ఎట్లాంటివాడో నీకు బాగా తెలుసు. తప్పు చేస్తే అది కన్న బిడ్డనైనా వదిలిపెట్టను. అట్లాంటి వాడిని నేనెందుకు తప్పు చేస్తాను? నేను ఏ తప్పు చేయలేదని ఊరందరి ముందు రుజువు చేసుకుంటాను. అలాగే ముఖ్యంగా నాకు దూరమైన నా భార్య మళ్ళీ నా దగ్గరికి వచ్చేలా చేసుకుంటాను అని చెప్పి ఇక కేశవ అయితే పాపని తీసుకుని తను కట్టుకున్న ఆ చిన్న పాకలోకైతే వెళ్ళిపోతాడు. ఇక బుజ్జి అయితే, నాన్న, ఇదంతా చూస్తుంటే నాకు భయంగా ఉంది. చెల్లిని ఎవరు నాన్న ఎత్తుకెళ్ళాలనుకుంటున్నారు? అసలు ఎందుకు ఈ గొడవలన్నీ జరుగుతున్నాయి అని చెప్పి బుజ్జి భయపడుతూ ఇక ఆదికేశవని అడుగుతుంటే, ఆదికేశవ, బుజ్జి, నా ప్రాణాలు ఉండగా ఈ పాపకి ఎట్లాంటి ఆపద రానివ్వను. నా ప్రాణం అడ్డేసైనా ఈ పాపని కాపాడుతాను. సరేనా? నేను నీకు మాట ఇస్తున్నాను. కానీ నువ్వు మీ అమ్మ మాట వినకుండా ఇట్లా చీటికి మాటికి తన మనసుని బాధ పెట్టకు. వెళ్ళు అని చెప్పి ఇక బుజ్జిని అక్కడి నుంచి రమ్య దగ్గరికి పంపిస్తాడు. రమ్య గదిలో కూర్చుని ఏడుస్తూ ఉండగా ఇక బుజ్జి స్కూల్కి రెడీ అయ్యి బ్యాగ్ వేసుకుని, అమ్మా, నీకు మాట ఇచ్చినట్టే నేను స్కూల్కి వెళ్తున్నాను. చెల్లిని కూడా తీసుకెళ్ళట్లేదు. ఒక్కసారి నన్ను చూసి నవ్వవా అని చెప్పి బుజ్జి పిలవడంతో ఇక రమ్య తన బిడ్డ అంత ప్రేమగా పిలిచేసరికి అన్నీ మరచిపోయి కళ్ళు తుడుచుకొని, బుజ్జి, నిన్ను చూసుకునేరా నేను ఇలా ప్రాణాలతో బ్రతికున్నాను అని చెప్పి తనని ముద్దు పెట్టుకుని ఇక స్కూల్కైతే పంపిస్తుంది. ఇదంతా ఇలా ఉండగా భానుమతి అయితే, ఏంటి ఈ మల్లికని ఎట్లా ఆ కేశవ దగ్గర నుంచి తీసుకురావాలి? దాన్ని ఎలా చంపాలి? అది బ్రతికుంటే ఇక నాకు గట్టమనేని ఆస్తి నా చేజిక్కదు. అది ఎప్పటికీ ఆరాధ్య నుంచి మల్లికకి వెళ్ళిపోతుంది. దాన్ని ఎలా అయినా సరే చంపాలని ఎంతలాగా ప్రయత్నించినా ఆ ఆదికేశవ దానికి కవచంలాగా ఉంటున్నాడు. ఏం చేయాలబ్బా అని చెప్పి ఇక భానుమతి అటు ఇటు తిరుగుతుండగా సడన్గా అక్కడ మైత్రి భానుమతి మాట్లాడిన మాటలన్నీ వినేస్తుంది. ఏం మాట్లాడుతున్నారు? ఆ చిన్న పాప గట్టమనేనికి వారసురాలా అని అడగడంతో ఒక్కసారిగా భానుమతికి ఫీజులు ఎగిరిపోయినంత పనవుతుంది. లేదు
ఆ మల్లిక ఘట్టమనేనికి వారసురాలు కాకూడదు. అందుకే కదా ఈ భానుమతి ఈ మదనాపురంలోకి వచ్చింది అని చెప్పి ఇక భానుమతి ఒక్కసారిగా మైత్రి గొంతు పట్టుకొని నులుమబోతుంటే మైత్రి ఏ వదలండి వదలండి భానుమతి గారు వదలండి అని చెప్పి ఇక భానుమతితో వదిలించుకొని చూడండి మీరు ఆ పాపని చంపడానికి వచ్చారని నాకు అర్థమైంది. అంటే మీది పగే. అలాగే ఆ ఆదికేశవుని చంపడానికే నేను ఎదురు చూస్తున్నానని మీకు కూడా తెలుసు. మనిద్దరి పగ ఆ కుటుంబం మీదే. మనిద్దరం చేతులు కలిపితే మీరనుకున్నట్టు ఆ మల్లికని మీరు ఆదికేశవుని నేను ఫినిష్ చేయొచ్చు అని చెప్పి ఇక మైత్రి ఇంకా భానుమతి ఇద్దరు కూడా చేతులు కలుపుతారు. అనుకోకుండా ఈ నిజం విన్న నీలవేణి ఒక్కసారిగా షాక్ అవుతుంది. ఎందుకంటే ఇంట్లో జరుగుతున్న గందరగోళమంతా చూసిన తర్వాత నీలవేణి మైత్రికి వార్నింగ్ ఇవ్వడానికి వాళ్ళ ఇంటికైతే వస్తుంది. అనుకోకుండా అన్ని నిజాలు విన్న నీలవేణి వెంటనే ఈ విషయాన్ని రమ్యకి చెప్పాలి అని అక్కడి నుంచి పరుగులు తీస్తుంది. ఇక రమ్య అయితే దేవుడి దగ్గర పూజ చేసుకుంటూ ఉండగా నీలవేణి రమ్య రమ్య అని బయట నుంచి పిలుస్తుంటే ఇక రమ్య బయటికి వస్తుంది. చిన్నత్తయ్య ఏమైంది, ఎందుకంత ఆవేశపడుతున్నారు అని అంటూ ఉంటే దానికి నీలవేణి రమ్య నా కొడుకు అదే నీ భర్త ఆదికేశవ ఏ తప్పు చెయ్యలేదే. అనవసరంగా వాణ్ణి నిందించి దూరం పెట్టావు, వాడి మనసుని బాధ పెట్టావు. అసలు ఆదికేశవకి అలాగే ఆ పసదానికి ఎట్లాంటి సంబంధం లేదే అని చెప్తుంటే ఇక రమ్య ఏం మాట్లాడుతున్నారు చిన్నత్తయ్య, ఆయనే కదా అంతమంది ముందు నిలదీసినా ఏమీ చెప్పలేకపోయారు అని అంటుంటే వాడికి ఆమెతో ఎట్లాంటి బంధం లేదు, అసలు ఆమెవరో కూడా తెలీదు. అట్లాంటిది వాడు ఏం మాట్లాడతాడో చెప్పు. వాడి గురించి తప్పుగా ఆలోచించి వాడి మీద అందరి ముందు ఎవ్వరూ వేయని పెద్ద నిందని వేశావు. వాడిని ఊర్లో అందరూ దేవుడిలా కొలిచే వాళ్ళందరి ముందు వాణ్ణి ఒక దోషిలాగా నిలబెట్టావు. అసలు ఏం జరిగిందంటే అని చెప్పి నీలవేణి అయితే ఇంకా ఆరాధ్య గురించి ఇక భానుమతి ఆరాధ్యకి స్వయాన మేనత్త ఆ భానుమతి మైత్రి ఇంట్లోనే ఉంది. తను అలాగే మైత్రి ఇద్దరు చేతులు కలిపారు. ఆ పసిదాన్ని అలాగే నీ భర్తని చంపాలనుకుంటున్నారే. నువ్వింకా ఇట్లాగే నీ భర్త గురించి తప్పుగా ఆలోచించి కేశవ మనసుని బాధపెట్టి వాణ్ణి దూరం చేసుకోకు. ఇప్పటికైనా కళ్ళు తెరవని చెప్పి ఇక నీలవేణి అయితే రమ్యకి అన్ని నిజాలు చెప్తుంది. రమ్య ఒక్కసారిగా నిజం తెలుసుకున్న మరుక్షణం జరిగిందంతా గుర్తు చేసుకుంటుంది. పాపం ఆదికేశవ ఎన్నిసార్లు రమ్య దగ్గరికి వచ్చి నిజం చెప్పటానికి ప్రయత్నించినా రమ్య అస్సలు వినిపించుకోదు. పైగా కేశవ అబద్ధాలు చెప్తున్నాడని తనని అందరి ముందు అవమానించింది. ఒక్క క్షణం రమ్యకి అవన్నీ గుర్తొచ్చి అయ్యో దేవుడా, దేవుళ్ళలాంటి నా భర్తని నా నోటితో నేనే దోషిని చేశాను. ఒక తప్పుడు మనిషిలాగా ఊరందరి ముందు నిలబెట్టాను. ఛీ, నాలాంటి పాపాత్మరాలు మరెవ్వరూ ఉండరని చెప్పి రమ్య తల బాదుకుంటూ ఇక కేశవ కోసం వెళ్తుంది. కానీ కేశవ ఎక్కడ కనిపించడు. కేశవతో పాటు ఆ చిన్న పాప కూడా కనిపించదు. ఇంతకీ కేశవ అలాగే మల్లిక ఎక్కడికి వెళ్ళినట్టు ఇక్కడ చూస్తే చేతులు కలిపిన మైత్రి భానుమతి ఆదికేశవ కుటుంబం మీద ఏ రకంగా పగ తీర్చుకోబోతున్నారు. ఇట్లాంటి లేటెస్ట్ ఎపిసోడ్స్ మీకు మరిన్ని కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్